మీనా తన ఇంటి ముందు ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే ఇంతలో శృతి తల్లి శోభన అక్కడికి వస్తుంది. మీనాని పిలుస్తుంది. మీరా బాగున్నారా అని చాలా మర్యాదగా మీనా అడిగితే, నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఎవరు బాగుంటారు అని అంటుంది. ఆ మాటకు మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేనేం చేశాను? మీ బాగుకు అడ్డు తగులుకున్నానా అని మీనా అడుగుతుంది. నా కూతురు ఆ ఇంట్లో ప్రశాంతంగా కాపురం చేయడం నీకు ఇష్టం లేదా అని శోభన అడుగుతుంది. శృతితో కలిసి ఇంట్లో బాగా గొడవలు పెడుతున్నావంట కదా, నీలాంటి వాళ్ళతో చేరి నా కూతురు కాపురం కూల్చుకునేలా ఉంది. ఏం నేర్పిస్తున్నావు దాని కాపురం ఎందుకు చెడగొడుతున్నావు అని శోభన ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను ఎవరి కాపురాలు కూల్చాలని అనుకోవడం లేదు. అయినా శృతి ఏమైనా చిన్నపిల్ల కాదు కదా, మంచి చెడు అన్నీ తెలిసిన తెలివైన అమ్మాయే. అలాంటి అమ్మాయి మీలాంటి వాళ్ళ కడుపులో ఎలా పుట్టిందా అని ఆశ్చర్యంగా ఉంది. చూడండి, మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. శృతి నేను సొంత అక్కా చెల్లుళ్ళలా ఉంటున్నాం అని మీనా చెప్తుంది. ఏంటి, నువ్వు శృతికి అక్కవా? నీ స్టేటస్ ఎక్కడా, మా స్టేటస్ ఎక్కడా? పూలమ్ముకునేదానివి నువ్వు నా కూతురికి అక్కవా అని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. కొంచెం మర్యాదగా మాట్లాడండి. పూలమ్ముకునే వాళ్ళు అంటే అంత చులకన? నిజమే, నేను పూలమ్ముకునేదాన్నే, కానీ నా పని నేను చేసుకుని పోతాను. రోడ్డు మీద చిల్లరగా గొడవలు పెట్టుకోను అని మీనా అంటుంది. అయితే శోభన మాటలకు మీనా ఫ్రెండ్కి కోపం వచ్చి దుమ్ము దులుపుతుంది. కానీ శోభన మాత్రం నా కూతురిని వెనకేసుకుని డబ్బు లాగాలని చూస్తున్నావా అని అంటుంది. ఇప్పటి వరకు ఎంతలాగానో వెళ్ళి మీ కూతుర్ని అడగండి అని మీనా కూడా గట్టిగానే సమాధానం చెప్తుంది. నా కూతుర్ని అడిగేదేంటి? ఆ రోజు మండపంలో నా కూతురి హారం దొంగిలిస్తూ దొరికిపోయావు కదా, నీ బుద్ధి నాకు తెలియదా అని అంటే మర్యాదగా మాట్లాడమని మీనా అంటుంది. చూడు, నీలాంటి వాళ్లతో గొడవ పెట్టుకోవడానికి నేను రాలేదు. నా కూతురు కాపురం కోసం వచ్చాను అని శోభన అంటుంది. అసలు ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ అని మీనా అడిగితే, మీ అత్త చెప్పింది. నాకు ఫోన్ చేసి పిలిపించి కామాక్షి ఇంట్లో కూర్చోబెట్టి మరీ చెప్పింది అని అంటుంది. దాంతో విషయం మొత్తం మీనాకు అర్థమైపోతుంది. కానీ శోభన ఆపదు. నీ భర్తకు తాగుడుకు డబ్బులు కావాలంటే చెప్పు, ముష్టి పాడేసినట్లు పాడేస్తాను అని అంటుంది. బాలుని అనడంతో మీనాకు కోపం వచ్చి, ఇక చాలు, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడారు. నువ్వు ఎంత, నీ లెక్కెంత, ఇదే మాట ఇంకెవరైనా అని ఉంటే అని మీనా ఆపేస్తుంది. ఏం చేస్తావు అని శోభన అడిగితే, శృతి మీద యాసిడ్ పోయాలని చూసిన వాళ్లను రాళ్లతో ఎలా కొట్టానో అలా కొట్టేదాన్ని, ముఖం ఏకం చేసేదాన్ని అని బదిలిస్తుంది. మీనా ఫ్రెండ్ కూడా శోభనాగిని దుమ్ము దులుపుతుంది. ఇటుకురాయి ఇచ్చి కొడతాను అని చెప్పడంతో ఇగో హట్ అయ్యి శోభన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శోభన అలా వెళ్ళడం బాలు ఇలా వస్తాడు. ఆవిడెందుకు వచ్చింది అని అడుగుతాడు. కానీ మీనా సరిగా సమాధానం చెప్పదు. అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ పక్కన ఉన్న మీనా వాళ్ళ ఫ్రెండ్ బయట పెడుతుంది. ఆ మాటలకు బాలుకి విపరీతంగా కోపం వస్తుంది. వెంటనే వెళ్ళి ఆమె తాడో పేడో తేల్చుకుందాం అని బాలు అంటే మీనా వద్దు అని ఆపేస్తుంది. నా పెళ్ళాన్ని అన్ని మాటలంటే నేను ఊరుకోను అని బాలు అంటాడు. నేను కూడా ఊరుకోలేదు, గట్టిగానే సమాధానం చెప్పాను అని మీనా చెప్పినా బాలు అస్సలు వినిపించుకోడు. నేను చెప్పే విధంగా సమాధానం చెబితే జీవితంలో ఆవిడ నీ జోలికి రాదు అని మీనాని తీసుకెళ్లడానికి బాలు ట్రై చేస్తాడు. మీనా ఆపడానికి ఎంత ప్రయత్నించినా బాలు వినకుండా మీనాని కారెక్కించుకుంటాడు. థ్యాంక్స్.